ఆఫ్టర్ ఆల్ ఒక మున్సిపల్ చైర్మన్ చెప్పినట్టుగా అనంతపురం జిల్లాలో ఐపీఎస్ అధికారులు కూడా నడుచుకునే దౌర్భాగ్యమైన పరిస్థితులు జిల్లాలో ఉన్నాయని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో తాడిపత్రిలో ఇవాళ వైసీపీ చేపట్టిన కార్యక్రమానికి పెద్దారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయనను తిమ్మంపల్లిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నెల 16న ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించినప్పటికీ గతంలో పోలీసులు మంత్రులు పర్యటన ఉందని 18వ తేదీకి వాయిదా వేసుకోవాలని సూచించారు. అప్పట్లో దీనికి వైసీపీ సంబంధించినప్పటికీ ఇవాళ మరోసారి పోలీసులు అడ్డుకోవడంపై మీరు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఉదయమే ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ చేరుకుని పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. అసలు తనని జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటానని చెప్పినప్పటికీ ఏ రోజు అడ్డుకోలేదని ఆయన చెప్పినట్టుగా పోలీసులే ముందుగా వచ్చి అడ్డుకుంటున్నారన్నారు. 14 నెలలుగా శాంతి భద్రతల సమస్య అంటున్నారని ఏ రోజైనా ఒక్క సంఘటన జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా ఒక ఏడాది పాటు బయటికి పంపిస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే యువత సివిల్స్ రాయడానికి కూడా ముందుకు రావడం లేదన్నారు. రేపు ఐపీఎస్లుగా వస్తే ఇలాంటి వాళ్ళు వారి కింద పనిచేయాల్సి వస్తుందని భావన యువతలో కలుగుతోందన్నారు. ఎంతో చైతన్యవంతులు ఉన్న తాడిపత్రిలో నేడు ఉన్న పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ తలదించుకుంటున్నారన్నారు. ఎన్నాళ్లని ఇలా అణచివేస్తారని ఏదో ఒక రోజు తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుందన్నారు. మహా అయితే 4 కేసులు పెడతారు, 4 దెబ్బలు కొడతారని, దీనికి ఎవరు ఇక్కడ భయపడేవారే లేరని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు చంద్రబాబు రీకాల్ అని కాన్ఫరెన్స్లో పిలిపియడం జరిగింది. దానికి కానీ పోలీస్ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంత వెంకటరాముడి గారికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరవుతారు అని చెప్పడం కూడా జరిగింది. అదే విధంగానే పోలీస్ అధికారులు కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది. తీరా ఈరోజు నేను తాడిపత్రికి పోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకుంటారు అని అడిగితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము అని చెప్తాను. 14 నెలలు అవుతా అంటే పోలీస్ అధికారులు ఉండేది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడాకే కాదా అనేది నా ప్రశ్న. రెండోది, ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకుంటే ప్రయత్నం కూడా చేయడంలే. అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు, కార్యకర్తలు అందరూ ఇంటికాడికి రావాలా, బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని. అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ అవుతారు, పోలీస్ అధికారులంతా మీరు రాకూడదు అని. ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను. నేను బయట ఉన్నా ఆడ వస్తుంది. ఇప్పుడు 14 నెలలు నేను బయట ఉండా, ప్రభాకర్ని 14 నెలలు 12 నెలలు పంపిండి బయటికి, ఏముండదు కదా, పంచండి సరే 6 నెలలు ఉండేటట్టుగా. మీరే కదా అధికారులు, మీరే కదా చేస్తాండేది. అది మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు. మీరు కనీసం పండుకునేప్పుడు 1-2 నిమిషాలు ఆలోచన చేయండి. ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నామా, కనీసం మనసాక్షి అనేది ఒకటి ఉండాల ఎవరికైనా కానీ. ఇదన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదానికి కూడా ఇష్టపడడంలే. అనంతపురం జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది.
ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున మేము ఇంకా సివిల్స్ రాసి ఐపీఎస్లు అయితే ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులకు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలన్నా కూడా యువకులు ముందుకు రావడంలే. ఒకసారి ఆలోచన చేయండి అధికారులందరూ కూడా. మనం యువతకు కానీ పొలిటికల్గా కానీ అందరికి కానీ మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఎవడో మున్సిపల్ చైర్మన్ చెప్తే మీరు పాటించుతా అంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎప్పుడైనా కానీ తిరుగుబాటు అనేది ఈ విధంగానే వస్తుంది. అది పోలీస్ అధికారుల మీద కావచ్చు, రాజకీయాల గుండా కావచ్చు. తిరుగుబాటు అనేది వచ్చేది అనేది ఎట్లా వస్తుందంటే అంచివేయడం వల్లే వస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. మీరు పెడితే 4 కేసులు పెడతారు, 4 గేట్లు కొడతారు. మీరు మళ్ళీ కొత్తగా ఒకటి ఎస్ఓజీ అని పెట్టింటారు. రాయలసీమలో ఎక్కడ లేదు, అనంతపురంలో దాంట్లో తీసుకొని 4 గేట్లు కొడతారు. ఏదో ఒకటి ఒప్పించారు, కేసులు పెడతారు. ఈ కేసులకు దీనిలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు. అందరూ కూడా గట్టి భద్రంతోనే మా కార్యకర్తల నాయకులు ఉండారు. ఏదో రోజు ఫేస్ చేయాల్సింది తప్పదు. ఇంత అణచివేత ధోరణి ఎవరు కూడా సహించరు. ఎవరు సహించరు. పద్దెలు లేచి మన పిల్లల్ని తిడతా కొడతా అంటే వాడు ఇంటి నుండి బట్టలు పెట్టుకొని పోతాడు. అలాంటిది రాజకీయ నాయకులు, చైతన్యవంతం ఉన్నటువంటి మండలాలు, చైతన్యవంతం ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీలు, దాంట్లో ఎంతోమంది కమ్యూనిస్టులు ఉన్నారు, మంచి మంచి లీడర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాంటి కాన్స్టిట్యూన్సీలలో అణగదొక్కే ధోరణి అయితే మంచిది కాదని నేను చెప్తాను.